అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. డాక్టర్ రాజశేఖర్ ఈ 'బైకర్' సినిమాలో, 'శర్వానంద్ బైకర్' సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్‌లో అయితే కనిపించనున్నాడు. స్టేజ్ మీద చాలా అంటే చాలా మాట్లాడాడు. కొంతమంది చాలా అంటే చాలా బాధపడ్డారనే చెప్పొచ్చు. ఎందుకంటే రాజశేఖర్ ఏం మాట్లాడాడంటే, నన్నింకా చాలా అంటే చాలా సినిమాల్లో పెట్టుకోండి అని రాజశేఖరే అడిగాడు కదా సొంతంగా. అందుకే కొంతమంది చాలామందైతే బాధపడ్డారు. అదంతా పక్కన పెడితే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీలో ఒక రోల్ అయితే మిస్ అయ్యాడని డాక్టర్ రాజశేఖరే స్వయంగా చెప్పారు. ఇంతకీ ఏమి ఆ రోల్ అంటే, మామూలుగా ఈ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చాలా అంటే చాలా హిట్ అయితే అయింది. ఈ సినిమాలో చిన్నోడు, పెద్దోడు మహేష్ బాబు తర్వాత వెంకటేష్ అయితే ఉంటారు. అవును కదా! వెంకటేష్ ఏమన్నా అడిగినారా? వెంకటేష్‌కి ఏమన్నా అడిగినారా అంటే, వెంకటేష్ రీప్లేస్‌మెంట్ కాదు. అప్పుడు ప్రకాష్ రాజ్ అంటే మహేష్ బాబు తర్వాత వెంకటేష్ వాళ్ళ ఫాదర్ ప్రకాష్ రాజ్ ఏడే ఉంటాడు కదా! ఈ సినిమాలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. అవును కదా! ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటాడు. సినిమా అంతా నవ్వుతూనే ఉంటాడు. ఎక్కడా బాధపడడు. ఆ రోల్‌లో రాజశేఖర్ గారినైతే అడిగారంట ఈ చేస్తావని. కానీ ఆ టైంలో రాజశేఖర్ గారు చాలా అంటే చాలా బిజీగా అయితే ఉన్నారంట. అందుకే ఆ టైంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఎప్పుడు నవ్వుతూ ఉండే క్యారెక్టర్, ప్రకాష్ రాజ్ చేయాల్సిన క్యారెక్టర్ నేను చేయాల్సింది అని రాజశేఖర్ అయితే చెప్పాడు. మామూలుగా రాజశేఖర్ కూడా ఎప్పుడు నవ్వుతూ ఉంటే బావుంటుంది కాబట్టి, అందుకే రాజశేఖర్‌ని పెట్టుకోవాలనైతే అనుకున్నారట. కానీ చాలా అంటే చాలా అంటే వేరే విషయాల్లో బిజీగా ఉన్నాడు కాబట్టి రాజశేఖర్ అయితే చేయలేదని రాజశేఖర్ గారైతే చెప్పారు. అంటే ఇప్పుడొచ్చి ఏం చెప్తా ఉన్నారు కామెంట్‌లో అంటే చాలామంది ఏమని చెప్తున్నారంటే, మామూలుగా ఇలాంటి ఆపర్చునిటీస్ అన్ని నువ్వే మిస్ చేసుకుంటావు. తర్వాత చిరంజీవి మీద ఏడుస్తావు అని కొంతమంది చాలామందైతే చెప్తున్నారు. ప్రకాష్ రాజ్ ఇరగదీసినాడు. ఈవెన్ రాజశేఖర్ అయింటే కూడా ఇరగదీసిండు. వీళ్ళిద్దరూ మనం ఎవరు వాళ్ళ యాక్టింగ్ బావుంటుంది, ఈళ్ళ యాక్టింగ్ అంటే రాజశేఖర్ యాక్టింగ్ బావుంటుంది, ప్రకాష్ రాజ్ యాక్టింగ్ బావుంటుంది. అంటే ప్రకాష్ రాజ్ కన్నా రాజశేఖర్ బాగా చేస్తాడు, రాజశేఖర్ కన్నా ప్రకాష్ రాజ్ బాగా చేస్తాడని చెప్పేయలేదు మనం. ఎందుకంటే వీళ్ళిద్దరూ చాలా అంటే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టిస్ట్‌లు. అవును కదా! చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఆర్టిస్ట్‌లు వీళ్ళిద్దరూ ఇరగదీస్తారు. అది ఏ రోల్ ఇచ్చినా గూడా వీళ్ళిద్దరూ ఇరగదీస్తారు. అవునా గదా! 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ప్రకాష్ రాజ్ చేయాల్సిన క్యారెక్టర్ రాజశేఖర్ చేయాల్సిందంట. అదంతా పక్కన పెడితే ఎవరో అక్కడ గోలీల ఫ్యాక్టరీ గురించి మీకు గోలీల ఫ్యాక్టరీ ఉందంటనే అని ఎవరో క్వెషన్ అయితే అడిగారు. అవును, మాకు గోలీల ఫ్యాక్టరీ ఉంది. నెలకు ₹3,00,00,000 అయితే సంపాదిస్తున్నాను. అంటే నెలకు ₹3,00,00,000 డాక్టర్ రాజశేఖర్ అయితే సంపాదిస్తున్నాడంట గోలీల ఫ్యాక్టరీ నుంచి. చాలా మందికైతే ఉద్యోగాలైతే క్రియేట్ అయ్యాయి అని రాజశేఖర్ అయితే చెప్తా ఉన్నాడు. ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' క్యారెక్టర్ రాజశేఖర్ అయింటే బావుండునా? లేకపోతే ప్రకాష్ రాజే సరిపోయిందా? మీరైతే కామెంట్ అయితే చేయండి. బై బై.